హలో మా నమస్తే. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. ఈ చలికి చేపలు అస్సలు పడతలేవు. అసలు చలికి చేపలు పడతలేవా లేకపోతే గణేష్ మామలకు చేపలు చొక్క పడుతున్నాయని మనోళ్ళు ఎవరైనా చెడుబాటు చేసిర్రా? అసలు ఏమైందో ఏమో గానీ చేపలు అసలు ముఖం చూస్తలేవు. అందుకనే మా బావ ఏదో కొత్త ప్రయత్నం చెప్తుండు. గది కూడా మీకు చెప్తా ఇనుర్రి. మా పిండి కలుపుదానికి ఒక గిన్నె తీసుకో, లేకపోతే ఒక సాట తీసుకో. మా బావ ఇస్తారాకు తీసుకున్నాడు. ఇక మా బావ అయితే గోధుమ పిండి, ఇక అలా తౌడు కొంచెం. మా అసలు ఇంకొకటి ఉంది. నేను రాకముందుకే మా బావ కొద్దిగా పసుపు వేసిండు. ఆ మూడింటిని మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. దాని తర్వాత కొద్దిగా బెల్లం కావాలి. మా బెల్లం అంటే మీరు వేరేది అనుకునేరు. ఇక కొనుకొచ్చిన బెల్లం గట్టిగా లడ్డుకుంటది. మా లడ్డుకున్న బెల్లాన్ని మెత్తగా నలవాలి. మెత్తగా అంటే ఎట్లనో తెలుసా? మా బుడ్డపోరడు దొడ్డి కూర్చుంటే ఎట్లుంటది ఎరికేగా, అంటే మనం కూర్చున్న అట్లే ఉంటది అనుకో. ఇక గట్ల మెత్తగా నలిచి చాయ్ గిలాసుల నీళ్లు పోసి బెల్లాన్ని నానబెట్టు. ఇక గిలాసుల ఏలు పెట్టి అటు ఇటు తిప్పినాం అనుకో, నానబెట్టిన బెల్లం మెత్తగా అవుతుంది. గట్ల కరిగిపోయిన బెల్లం నీళ్ళని పక్కకు పెట్టుకున్న పిండిలో పోసి కలపాలి. మా ఏదో అడపదడప కలిపినట్టు కాదు, అర్ధగంట లేట్ అయినా ఏం కాదు గానీ ఇక ఫ్రీగా కాలు చాపుకొని తృప్తిగా పిండిని కలిపిరి. ఇక గట్ల కలిపిన పిండిని ముద్ద చేసుకొని తీసుకపోరి. మా చేపలు పడితేనో పడ్డాయి, లేకపోతే ఆన్నే రొట్టెలు వేసుకొని తినరా. మా ఊరు నుంచి ఇక్కడికి 120 కిలోమీటర్లు ఉంది. హుజూర్ నగర్ దగ్గర గుండ్లపల్లికి వచ్చినాం. ఇది పక్కనే ఉంటాయి. నిజానే ఎందుకు గచ్చిర్రో ఇది గుండ్రంగా వాళ్ళు రెండు ఉన్నాయి. లోపల దిక్కండి, బయట నుంచి చేసుకోండి. జాలం అయితే ఇంకేం కాదు. ఓ కళ్ళిరికే మా దీవరా మా మొత్తం 3 గాడాలు పట్టుకొచ్చినాం. ఈ సంచిలకి వెళ్ళి తీసేది దైవ జూపిటర్. ఇక ఇది 9 ఫీట్ రాడ్. మన పడ్డది దీనికే, దైవకే. ఇళ్ళ ఊళ్ళ ఊళ్ళ ఇసిరు ముసలెట తిరుగుతుంది. ఇళ్ళ ఊళ్ళ ఇసిరు ముసలెట తిరుగుతుంది. సందులు తీసుకొని పోతున్నట్టు అదే ఒలలడ్డా అన్న దానికి. గట్టి కట్టినాను. పోయిందా? చూసింది అది ఎలా దిగిందా? ఎంతలా మిస్ అయింది ఇది. అమ్మ పానం పోయింది కానీ దెబ్బకే పెద్ద దిగింది. హరీష్ గడ అని ఉంటే ఎవరైనా ఒకరుంటే చిక్కం పెట్టచ్చు. 6 కిలోలు తీసుకుంటాను. తీసుకోపో. ఫస్ట్ చికెన్ దగ్గర పెట్టుకోవే. పని అమ్మ అసలు నాగుండే 100 కొడతాను ఫస్ట్. తక్కువ లేదు కానీ
అది బాగానే వచ్చింది కానీ ఊసింది అత్త కింద బాగా అది దాని మూతి దిగింది. ఒక్కటన్నా బయటపడతామని చూస్తేనే శని బాగాలేదు. తెగ అంతే ఉందా? తట్టింది టిఫిన్ చేసి ఇచ్చి మళ్ళీ ఒకసారి కూర్చుంటే అయిపోద్ది. చలద్దా అని చెప్పేసి ఒకసారి తగ్గించింది గుంజిన అది వచ్చి తట్టలో మంచి పోయింది. ఆ చెట్టు చుట్టూ చుట్టుకుంది. ఇక కమ్మ చుట్టూ అమ్మ పోయింది రాకుండా అట్లాగా ఈ చెట్టుకు తట్టుకుంది. ఈ చెట్టు తట్టుకున్నాక వాడి తట్టుకుందాం చిన్నగా ఉడికొచ్చింది. అమ్మాయి వచ్చింది అనుకునే కానీ తిన్న ఇది తీసి ఒడ్డుకొచ్చే మూమెంట్లో చాలా ఊసిపోయి ఒక సెకండ్ ఇట్టే ఉంది. ఉడకలే ఇట్లా పోయి ఇట్లా పట్టుకోముందుకు ఉడికింది. చిక్కం పెట్టి అంత టైం కూడా ఇవ్వలేదు. చిక్కం అడిగి లేదు. చిక్కం మన దగ్గర తీసుకుపోలే, ఈడనే ఉంది. ఈగాను తీసింది. అది కాదని చెప్పేసి పెద్దది ఇప్పుడు తెగిపోయింది. అంటే ఉత్తి మండగ దగ్గర గుర్తు తెగింది. పెద్దది లేదు, అది ఇచ్చింది. తిందాం పడు రప్ప ఎంతైతే టైం 12:30 ఒకటే పెద్ద చెట్టు కింద సార్ మన ఇటు అసలు సార్ ఉంటుంది అలాగే ఇప్పుడే రారి ఎక్కడన్నా ఉరికి రారి. చెప్పాలని వేసుకుంటా చేపలకు మరి దానికి ఎడ తెలుస్తుంది మరి. ఏంటది గండే కానీ ఏం కానీ అట్టపోయింది దుప్తే దీంతో ఆగుడు పడినదా అంత బూకర్ది. నేను కూడా పిండి ఎక్కువ బెండ మునుగుతాను అనుకున్నా. నేను ఏమైనా వేసుకపోతాను బూకర్ది. చిన్నగా అంటున్నది.
అనే ఆగు ఫోన్ మళ్ళీ ఫోన్ చేస్తా ఇతను దిగింది అది దెబ్బకి కర్రె కర్ర పడుతున్నాయింది ఎండకు తిరిగానే అయింది ఇట్లా ఎండకు తిరిగినా వానకు తిరిగినా కానీ కేజీ ఫస్ట్ బత్తలేద్దాం తర్వాత చికెన్ తిద్దాం. ఇట్లా పట్టుకోండి ఇంకొద్ది చేపెట్టు దెబ్బకి అవతలకి ఇవతలు దిగింది చూస్తాం సాపా కాదా దీనికి జాగ్రత్త చేసి ఎంతసేపు ఓపిక పట్టుకొని చిన్న మిట్కరిచిందా ఇది కూడా అంతేనా మాకు ఇప్పుడు టైం 6 అవుతుంది మొత్తం 3 పడ్డాయి ఒక పెద్ద తెల్ల చేప తప్పించుకపోయింది మాకు పడ్డ చేపలలో 2 చేపలు లడ్డు లడ్డుగా బంగారు తీగలు ఎక్కున్నాయి కానీ గా చేప కలర్ నల్లగుంది లేకపోతే బంగారు తీగలు ఎండకు తిరిగి నల్లగానే అనుకుంటా మా కృష్ణ రివర్ లో ఎడిచేరి ఒక పెద్ద చేప పట్టాలి అది నేను వీడియో తీయాలి మీకు చూపియాలి మా రైట్ మళ్ళీ థ్యాంక్ యూ.